మన బాయ్తో ఇవాళ డే 3 ఆఫ్ లివింగ్. పొద్దున్నే వీడు వచ్చి నన్ను లేపిండు, కానీ నాకు ఈ రోజు నిద్ర అస్సలు సరిపోక వీడిని కూడా పడుకోబెట్టేసిన. పడుకున్నాగానే అదేదో అలారం లో పెట్టినట్టు వీడు 5 minutesకే లేపిండు. ఇంకా సర్లే అని లేచి బాల్కనీలోకి వెళ్ళినాం. ఇది మన ఎర్లీ మార్నింగ్ బాల్కనీ వ్యూ, చూసేయండి. నిన్న చెప్పినా కదా గెస్ట్లు వచ్చిరని, ఈరోజు ఒకరు వెళ్ళిపోయారు. ఇంకా జిమ్మిగాడు వాటర్ తాగినాక వాకే తీసుకెళ్ళిన. వీడిని అడిగే చూడండి, నడుము మస్తు తిప్పుతుండు. ఫ్లాట్కి వచ్చినాక మన ఫస్ట్ మిల్ కాఫీ అండ్ అవుట్లెట్, 3 eggs 50 grams ఓట్స్, ఒక చిన్న ఆనియన్, ఒక చిన్న టమాటో, అందులో రుచికి తగ్గట్టు మసాలాలు వేసి మిక్స్ చేసిన. ఇంకా ప్యాన్ మీద ఆయిల్ స్ప్రే చేసి బ్యాటర్ని ప్యాన్ మీద పోసిన. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేయాలి. విరుగుద్దా అన్న టెన్షన్తో ఫ్లిప్ చేసిన, కానీ విరగకుండా బాగానే వచ్చింది. ఇంకా కాఫీ చేసుకున్నాక బాల్కన్లో కూర్చొని తినేసా. టేస్ట్ మాత్రం మస్తు ఉండే. ఇంకా వీడు ఎక్కడ పోయిండని చూస్తే మంచిగా పడుకొని గురు కొడుతుండు. ఇంకా నేను చికెన్ తీసుకురావడానికి వెళ్ళిన. అట్లనే బాయ్కి ఈరోజు చికెన్ కాళ్ళు పట్టుకొచ్చిన. వచ్చేలోగా నేను బయటకు పోయినా తెలిసి డోర్ దగ్గరనే వెయిట్ చేస్తుండే జిమ్మిగాడు. ఇంకా వాడి కోసం తెచ్చిన చికెన్ లెగ్స్ కుక్ చేయడం స్టార్ట్ చేసిన. నిన్న చాలా మంది సజెషన్స్ ఇచ్చారు ఇది వీడికి బెటర్ అని. సో లెట్స్ సీ వాడికి ఎలా అనిపిస్తుందో. ఇంకా నేను ఈరోజు చికెన్ ఎయిర్ ఫ్రైర్ లో కుక్ చేసుకున్నా. మా వాడికి ఫుడ్ అయితే అయింది. అది ఉడికిందా లేదా అని చెక్ చేశాక వాడి బౌల్లో వేసి కాసేపు ఫ్యాన్ కింద చల్లారబెట్టిన. చల్లారబెట్టే టైంలో వాడు దాన్ని అట్లనే చూస్తుండే, వీడేంటి ఇంకా నాకు పెట్టట్లేదని. ఇంకా వాడి ఫుడ్ వాడికి పెట్టేసి నేను చికెన్ రైస్ తినేసిన తర్వాత గ్యాప్ తీసుకొని జిమ్కి పోవడానికి స్టార్ట్ అయినా. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాక బాగా అరిచిండు. మళ్ళీ వచ్చి తొందరనే వస్తా అని బాయ్ చెప్పి స్టార్ట్ అయినా. ఇంకా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇది నన్ను చూసి భయపడుతుందా లేకపోతే కెమెరాను చూసి సిగ్గుపడుతుందా అనేది అర్థం కాలేదు. జిమ్కి అయితే వచ్చేసాం. ఈరోజు మనది బ్యాక్ అండ్ బైసెప్. చాలా రోజుల తర్వాత వర్కౌట్ చేసిన కాబట్టి నిన్న సోర్నెస్ ఇంకా పోలేదు. ఈ ప్రీచర్ కాల్ చేసేటప్పుడు ట్రైసెప్ మామూలుగా నొప్పి రాలేదు. చేసే బైసెప్ వర్కౌట్ అయినా మనం నిన్న చేసిన ట్రైసెప్ వర్కౌట్కి జస్ట్ ట్రైసెప్ సపోర్ట్ పెట్టుకున్నందుకు ఎఫెక్ట్ చూపించింది. ఇంకా వర్కౌట్ అయ్యాక స్ట్రెచెస్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయినా. జిమ్మి బాయ్ బాగా లోన్లీ ఫీల్ అయినట్టున్నాడు. రాగానే బాల్ చేతిలో పెట్టాడు. ఇంకా కాసేపు వాడితో ఆడుకొని చల్లటి నీళ్ళతో స్నానం చేయడానికి పోయినా. ఇంకా రెడీ అయ్యి అటు ఇటు చూసేలోపు ఈవినింగ్ అయిపోయింది. బాల్కనీకి వచ్చి బాయ్తో కాసేపు టైం స్పెండ్ చేసిన. అయిపోయాక డిన్నర్ టైం అయింది. ఇద్దరం చికెన్ రైస్ తినేసి వాక్కి వెళ్ళిపోయినాం. వాక్ కన్నా మా వాడికి నన్ను ఉరికేయడమే ఇష్టం, అదే చేస్తుండు. ఇంకా పడుకోవడానికి బెడ్ సెట్ చేసిన. వాటర్ దాగి వచ్చే గ్యాప్లో వీడు నా ప్లేస్ కబ్జా చేసిండు. ఎంత బతిమలన్నా రాలేదు. నిన్న వాడు గివ్ అప్ ఇచ్చిండు, ఈరోజు నేను గివ్ అప్ ఇచ్చి పడుకున్నా. ఇట్లయితే కాదు ఇక రేపు పొద్దున్నే మా వానికి బెడ్ ఆర్డర్ పెట్టాలి.